హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. సో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో నేను అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ లేదా పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యూ ద బెస్ట్ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ ఫుల్ నేమ్, పాన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చెక్ బెస్ట్ ఆప్షన్స్ అని కింద బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు వర్క్ ఎక్కడ చేస్తున్నారు, సో మీ ఆర్గనైజేషన్ నేమ్, మీ డెసిగ్నేషన్ ఏంటి అని అక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. మీ జాబ్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి లేకపోయినా కానీ నో ప్రాబ్లం, సో అక్కడ బ్లాంక్గా వదిలేయచ్చు. సో నెక్స్ట్ గెట్ యువర్ అడ్రస్ ప్రీఫిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ కంప్లీట్ అడ్రస్ ఆటో ఫిల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఓన్లీ ప్రీవియస్గా మీకు క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కానీ లేదా ఏదన్నా లోన్ ఉండుంటే కనుక సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ఆటోఫిల్ ఆప్షన్లో డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో డైరెక్ట్లీ క్రెడిట్ బ్యూరో నుంచి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అవుతాయి. సో ఒకవేళ మీకు ప్రీవియస్గా ఎటువంటి లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేకపోతే మీరు ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మాన్యువల్గా ఎంటర్ చేయాలి. చెక్ బెస్ట్ ఆఫర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎలిజిబిలిటీ ఉన్న టోటల్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో వాటిలో నుంచి మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే టోటల్గా 3 క్రెడిట్ కార్డ్స్ చూపించింది. సో 3 క్రెడిట్ కార్డ్స్కి ఎలిజిబుల్ అని. సో ఈవెన్ వాటిని కంపేర్ చేయాలనుకుంటే మనం రైట్ సైడ్లో కంపేర్ ఆప్షన్ని క్లిక్ చేసి సో ఈ 3 క్రెడిట్ కార్డ్స్ని కూడా టోటల్ ఫ్యూచర్స్ని కంపేర్ చేసుకోవచ్చు. సో మనం కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అగ్రీ బాక్స్ని క్లిక్ చేసి సో అక్కడ దాని కింద ఉన్న బటన్ గెట్ దిస్ కార్డ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజ్లో కార్డ్ పైన మన నేమ్ ఏమని రావాలో సో ఆ నేమ్ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. సో నెక్స్ట్ మన ఆఫీస్ అడ్రస్, మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో ఆ ఆఫీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో మంత్లీ ఇన్కమ్ అక్కడ మెన్షన్ చేయాలి. సో దాని కింద చూసుకుంటే CKYC డీటెయిల్స్ అని ఉంటుంది. సో అక్కడ మదర్ నేమ్, ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో మదర్ నేమ్, ఫుల్ నేమ్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ బటన్ని క్లిక్ చేస్తే సో నెక్స్ట్ పేజ్లో మనకి KYC చేసుకోవడానికి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఆ 3 ఆప్షన్లో నుంచి మనం ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకొని ఈ KYC అనేది కంప్లీట్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఆప్షన్ ఆధార్ కార్డ్ బేస్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఆధార్ కార్డ్ బేస్డ్ వీడియో KYC కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. సో ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసేగానే సో దానికి సంబంధించిన ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై KYCని క్లిక్ చేస్తే సో నెక్స్ట్ పేజ్లో మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఎంటర్ చేసాం కదా డీటెయిల్స్, సో అక్కడ మెయిలింగ్ అడ్రస్ని కన్ఫర్మ్ చేయమంటుంది. అండ్ అలాగే కింద టర్మ్స్ అండ్ కండిషన్ని మనం అగ్రీ చేసినట్టయితే కనుక సో అగ్రీ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మన అప్లికేషన్ కంప్లీట్గా సబ్మిట్ అవుతుంది. సో సబ్మిట్ అయినాక మీకు అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు మన అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ అయింది. సో దీని తర్వాత మనం మళ్ళీ వీడియో KYC అనేది కంప్లీట్ చేయాలి. ఈ ఆన్లైన్ వీడియో KYC వచ్చేసి మనం అక్కడ ఉన్న బటన్ని క్లిక్ చేసి అయినా చేయొచ్చు, లేదా వితిన్ 1 to 2 అవర్స్ లోపు మనం ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి HDFC బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది. సో దాంట్లో మనకి ఈ లింక్ అనేది అవైలబుల్ ఉంటుందని. సో అలా ఆ లింక్ని క్లిక్ చేయగానే HDFC బ్యాంక్కి సంబంధించిన వీడియో KYC పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకి ఎవరో ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి మనకి ఏజెంట్ అనేది అసైన్ అవుతారనమాట. సో వాళ్ళు మనల్ని జస్ట్ మన డీటెయిల్స్, మనం ఏమైతే డీటెయిల్స్ అందులో ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మన పాన్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్చర్స్ తీసుకోవడం జరుగుతుంది. సిగ్నేచర్ ఫోటో తీసుకుంటారు. ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అది కాకుండా మనల్ని ఏమీ ఎక్స్ట్రాగా డాక్యుమెంట్స్ ఏం అడగరు. సో అంతా కూడా జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే. సో మనం ఈ యాప్లో లొకేషన్ అలౌ చేస్తాము. సో అందువల్ల మీరు ఏ లొకేషన్లో అయితే మీ అడ్రస్ ప్రూఫ్లో మెన్షన్ చేశారో సో ఆ లొకేషన్లో ఉండి మాత్రమే ఈ వీడియో KYC అనేది కంప్లీట్ చేయండి. సో ఇలా మీరు ఏ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది గైస్ HDFC క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసే ప్రొసీజర్. సో ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.